హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ అయితే పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ అండి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చూపించబోతున్నానండి. అది కూడా ఓవెన్ లేకుండా, బీటర్తో పని లేకుండా చాలా ఈజీ అండ్ సింపుల్గా చూపించబోతున్నాను. చూసారు కదా ఎంత బాగా బేక్ అయిందో కేక్ అయితే. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం రండి. బీటర్తో పని లేకుండా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 ఎగ్స్ తీసుకోండి. మీకు ఎగ్లెస్ కావాలి అంటే ఎగ్స్ ప్లేస్లో కర్డ్ తీసుకోవచ్చు. 1/2 కప్పు కర్డ్ తీసుకోండి. 1/4 కప్పు ఆయిల్ అండి, అంటే 60 ml. 1/2 కప్పు షుగర్, 150 గ్రామ్ షుగర్. ఒక చిన్న స్లైస్ నిమ్మరసం కూడా తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. వెనిలా ఎసెన్స్ లేదు అంటే మీ దగ్గర ఇలాచీ పౌడర్ అయినా వేయచ్చు. వేసి బాగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి. బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే కంటే ముందే మనం దీన్ని ప్రీహీట్ చేసుకుందాము. మీరు దేంట్లో అయితే కేక్ బేక్ చేయాలి అనుకుంటున్నారో కడాయి లేదా కుక్కర్ ఏదైనా తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. ఆలోపు మీరు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మైదా, అంటే 250 గ్రామ్స్. దీని ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, చిటికెడంతా సాల్ట్ వేసేసి స్ట్రైన్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని కూడా వేసేసి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. మా పక్క హౌస్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి. నాయిస్ ఉంటే ఇగ్నోర్ చేయండి. మీరు మిక్స్ చేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ చూసుకుంటూ మిల్క్ యాడ్ చేసుకోండి. ఈ కొలతలతో చేశారంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. కేక్ అప్పుడు పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇలా ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్యాటర్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక కేక్ మౌల్డ్ లేదా ఏదైనా ఈవెన్గా ఉన్న బాక్స్ అయినా పర్లేదు, అందులో గీ లేదా ఆయిల్ వేసేసి ఇలా కేక్ మౌల్డ్కి అప్లై చేసేసేయండి. అప్లై చేసుకున్నాక బ్యాటర్ని ఇందులో వేసేసి ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి. ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు ప్రీహీట్ చేసి పెట్టుకున్న కడాయిలో ఈ మోల్డ్ పెట్టేసి లిడ్ పెట్టేసేయండి. ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేయండి. నేను వేయడం మర్చిపోయాను, అందుకే స్టవ్ మీద పెట్టాక వేసాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా కేక్ అనేది బేక్ అయిపోయిందండి. మీరు ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని చెక్ చేయండి కేక్ బేక్ అయిందా లేదా పూర్తిగా అనేసి. చూసారా, ఇలా టూత్ పిక్కి అసలు అంటకూడదండి, అప్పుడే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. చూస్తున్నారు కదా, కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇప్పుడైతే ఇలా ఒక నైఫ్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసి కేక్ని డిమోల్డ్ చేసేయడమే. చూసారు కదండి అసలు ఎంత బాగా బేక్ అయిందో. టేస్ట్ కూడా సూపర్ అండి అసలు. అంతే అండి, చాలా ఈజీగా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.